नमः श्री सरस्वती नमः श्री गुरुभ्यो नमः भक्तरा వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా ఇంతకుముందు వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 283 అధ్యాయాలు పూర్తి చేసి 284వ అధ్యాయంలోని 47వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 48 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షాంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. క్రీడంతి వివిధాకారా చక్షుభూసురయోషధా రుద్ర క్రోధాత్ ప్రయత్నేన సర్వదేవై సురక్షితం తం యజ్ఞమదః శీఘ్రం. రుద్రకర్మ సమంతతః దక్ష యజ్ఞ ఘట్టంలో ఉన్నాం. వివిధ రూపాలు దాల్చి దేవతా స్త్రీల్ని విసరవేస్తూ ఆడుకుంటున్నారు. ఎవరు? రుద్రగణాలు. దేవతలు రక్షించే ఆ యజ్ఞాన్ని రుద్రకర్ములందరూ కూడాను వేగంగా దహించి వేశారు. చకార భైరవన్నాదం సర్వభూత భయంకరం చిత్వా శిరోవై యజ్ఞస్య ననాథచ ముమోదచ. సర్వప్రాణులకు భయంకరంగా ధ్వనులు చేస్తూ వారు యజ్ఞ శిరస్సును భేదించి పెద్దగా బొబ్బలు పెట్టి సంతోషించారు. తతో బ్రహ్మాదయో దేవా దక్షశ్చైవ ప్రజాపతి ఊచు ప్రాంజలయ సర్వే కజ్జతాంకో భవానితి. వెంటనే బ్రహ్మాదేవతలు దక్ష ప్రజాపతి వాళ్ళందరికీ ఆ ధ్వంసం చేసే వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తూ మీరెవరో చెప్పండి అన్నారు. వీరభద్ర ఉవాచ నాహం రుద్రో నవాదేవి నైవ భోక్తుమిహాగత దేవ్యా మన్యుకృతం మత్వా కృత సర్వాత్మక ప్రభు. మీరు అనుకుంటున్నట్టుగా నేను రుద్రుని కాదు, ఆ రుద్రదేవిని కూడా కాదు, అంటే రుద్రుడి భార్యను కూడా కాదు, అలానే మీ యజ్ఞంలో తినడానికి వచ్చిన వాడిని కూడా కాదు. మా అమ్మకు కోపం వచ్చిందని, అంటే దేవికి కోపం వచ్చిందని తెలిసి సర్వాత్మకుడైన శంకరుడికి కోపం వచ్చింది. ద్రష్టుం వా నైవ విపేంద్రాన్ నైవ కౌతూహలేన వా తవ యజ్ఞ విగాధార్థం సంప్రాప్తం విద్యమామిహ. అలానే నీ యజ్ఞాన్నో ఇక్కడ యజ్ఞం చేసే బ్రాహ్మణులను చూడటానికి వచ్చిన వాడిని కాదు, నీ యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వచ్చాన్ని తెలుసుకో. వీరభద్ర అయితే ఖ్యాత రుద్రకోపాద్ని వినిస్మృత భద్రకాళీతి విఖ్యాత దేవ్యా కోపద్వినిస్మృత ప్రేషితో దేవదేవేన యజ్ఞాంతికమిహాగతౌ. రుద్రుడి కోపంతో పుట్టిన వీరభద్రుణ్ణి నేను సుమా. నా పక్కన ఉన్నదే ఈమె పార్వతీదేవి కోపంతో పుట్టిన భద్రకాళి. మహాదేవుడు పంపగా మేమిద్దరం ఈ యజ్ఞం ధ్వంసం చేయడానికి వచ్చాం. శరణం గచ్చ విప్రేంద్ర దేవదేవం ఉమాపతిం వరం క్రోధోపి దేవస్య వరదానం నాన్యత. ఇప్పుడు వెంటనే నువ్వు దేవదేవుడైన శంకరుణ్ణి శరణు పొందు. ఇతరుల నుండి వరం పొందడం కన్నా శంకరుడి యొక్క క్రోధం మంచిదే. వీరభద్రవచ శ్రుత్వా దక్షో ధర్మభృతాంబర తోషయామాస స్తోత్రేణ ప్రణిపత్య మహేశ్వరం. వీరభద్రుడి మాటలు విని ధర్మాత్ముడైన దక్షుడు మహేశ్వరుడికి నమస్కరించి స్తోత్రంతో ఆయన సంతోషపరిచాడు. ప్రపంచే దేవమీశానాం శాశ్వతం ధ్రువమవ్యం మహాదేవం మహాత్మానం విశ్వస్య జగతిపతిం. ఈశానుడు శాశ్వతుడు ధ్రువుడు అవ్యయుడు మహాత్ముడు జగత్తంతరికి కూడా పతి అయిన మహాదేవుణ్ణి శరణు కోరుతున్నాను ఇలా స్తుతించాడు. ప్రాణాపానోస నిరుజ్జావక్త్ర స్థానేన యత్నతః విచార్య సర్వతో దృష్టిం బహుదృష్టిరమిత్రజిత్. సహసా దేవదేవేశ అగ్నికుండాత్ సముచ్యతః బిభ్రత్ సూర్య సహస్రస్య తేజ సంవర్తకోపమ స్మితం కృత్వా బ్రవీద్వాక్యం బ్రూహి కిం కర్ణాకరవాణితే. ఎన్నో నేత్రాలు కలిగి శత్రు విజేత అయిన మహాదేవుడు అన్ని దిక్కులను కూడా దృష్టి ప్రసరింపజేసి
వక్రస్థానంతో ప్రయత్నించి ప్రాణాపానాలను నిరోధించాడు. వెంటనే అతడు అగ్నికుండం నుంచి ఉద్భవించాడు. ప్రళయాగ్నిలాగా వేల సూర్యుల తేజస్సును దాల్చి శివుడు చిరునవ్వుతో నీకేం చేయాలి చెప్పు అన్నాడు. అల్పసంతోషి కదా ఆ శివుడు. శ్రావితే చ మఖాధ్యాయే దేవానాం గృణాతః తమువాచ అంజలిం కృత్వా దక్షో దేవం ప్రజాపతి గీతసంకిత విత్రస్త సభాష్పవదనే క్షణః యది ప్రసన్నో భగవాన్ యది చాహం భవత్ప్రియా యది వాహమనుగ్రాహ్య యది వా వరదో మమ యద్దగ్ధం భక్షితం పీతం అసితం యచ్చనాసితం చూర్ణీకృతాపవిద్ధం చ యజ్ఞ సంభారమీదృశం దీర్ఘకాలేన మహతా ప్రయత్నేన సుసంచితం తన్న మిథ్యా భవేన్మహ్యం వరమే తమహం వృణే. ముందు దేవగురు బృహస్పతి అతను స్తుతి వినిపించాడు. వెంటనే దక్షుడు అంజలి ఘటించి భయంతో కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా శంకరుడితో అన్నాడు, భగవాన్ మీరు ప్రసన్నులైతే, నేను మీకు ఇష్టనైతే, నేను అనుగ్రహింపదగిన వాడినైతే, మీరు వరం ఇవ్వాలనుకుంటే దగ్ధమై భక్షితమై త్రాగి తినబడి నశించి పాడి పొడి పొడి అయిపోయి విసిరివేయబడిన ఈ యజ్ఞ సంభారం అంతా కూడా మేము చాలా కాలం కష్టపడి సమకూర్చుకున్నది, అది వ్యర్థం కాకూడదని మిమ్మల్ని వరం అడుగుతున్నాను అన్నాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య సోమస్త్రించం లోకా సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.